హైడ్రా విషయంలో హిట్లరే నాకు స్ఫూర్తి అన్నాడు. ఓకే, నీ ఇష్టం, అది నీ కర్మ. హిట్లర్కి ఏ గతి పట్టిందో నీకు పడుతుంది. మరి నీళ్ళ మీద నీకు ఎవరు స్ఫూర్తి నాయన? ఈ నీళ్ళ మీద కూడా నీకు ఎవడైనా స్ఫూర్తి ఉన్నాడా? నాకు డౌట్ వస్తున్నది. నీరోనే నీ స్ఫూర్తి ఏమో, నీరో చక్రవర్తే నీ స్ఫూర్తి ఏమో అని మాకు డౌట్ వస్తున్నది. ఇక్కడ రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టు ఇవాళ తెలంగాణకు కృష్ణాలో తుంగభద్రాలో పైన అక్రమ ప్రాజెక్టులు గడుతుంటే తెలంగాణ నష్టపోతుంటే కనీసం నీ యొక్క నిరసన చెప్పవు, ఒక ఉత్తరం రాయవు, మీటింగ్లో పోయి తలకాయ ఊపేస్తున్నావు అంటే నీకు నీళ్ళ విషయంలో నీరోనే నీకేమన్నా స్ఫూర్తి ఏమో అని నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు పొరుగు రాష్ట్రాలతో కలిసి కింద రాష్ట్రానికేమో నీ గురుదక్షిణ చెల్లించుకుంటున్నావు, పైన రాష్ట్రమేమో మరి నీకు అప్పుడు ఎన్నికలప్పుడు ఏం సాయం చేసిండో ఏందో ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నావు. నడిమిట్ల తెలంగాణ పోతుంది కదా. పొరుగు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మన హక్కులు పెట్టడం అంటే ఇవాళ తెలంగాణకు మరణ శాసనం రాయడం అవుతుంది. మేము అందుకే సూటిగా అడుగుతున్నాం, 968 గోదావరిలో మనకు పక్కకు పెట్టినరా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గతంలో ప్రతిపాదించిన విధంగా అది సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు ఉందా లేదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు దక్కాలి అని ఆ రోజు మేము చెప్పిన మినిట్స్లో రికార్డ్ అయింది. వస్తున్నాయా లేవా? ఆర్డీఎస్కు 15.9 ఎన్ష్యూర్ చేసినవా లేదా? కర్ణాటక కడుతున్న 3 అక్రమ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికైనా ఉత్తరం రాస్తావా రాయవా? వీటన్నిటి విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వండి.